శ్రీమాన్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవాడు. షిరిడీలో తనకంటూ సొంత భవనం ఉంటే బాగుండునని అనుకునేవాడు. ఒకసారి అతను దీక్షిత్ వాడాలో పడుకుని ఉండగా ఒక కల వచ్చింది. బాబా కలలో కనిపించి ఒక రాతివాడను మందిరంతో సహా నిర్మించమని చెప్పారు. పక్కనే పడుకుని ఉన్న శ్యామాకి కూడా బాబా కలలో కనిపించి సరిగ్గా అదే విషయాన్ని చెప్పారు. తరువాత శ్యామ నిద్రలేచి వెక్కి వెక్కి ఏడవసాగాడు. బూటీ కూడా లేచి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. బాబా కలలో కనిపించి ఒక మందిరంతో సహా వాడాను నిర్మించు, నేను అందరి కోరికలు నెరవేరుస్తాను అన్నారు. బాబా మధురమైన వాక్కులు విని నాలో భావావేశం కలిగింది. నా గొంతుకు ఆర్చుకుపోయింది. నా కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆనందం పట్టలేక ఏడుపొచ్చింది అని శ్యామ వివరించాడు. బూటీ కూడా తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఇద్దరికీ ఒకే విధమైన కల రావడం పట్ల బూటీ ఆశ్చర్యపోయాడు. ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం, ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం. అనుభూతులలోకెల్ల అత్యద్భుతం, అనుభూతులలోకెల్ల అత్యద్భుతం. ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం. భాషలు పలికిన, ఏ పదములు పిలిచిన, ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏ భాషలు పలికిన, ఏ పదములు పిలిచిన, ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏమి అద్భుతం సాయి, ఏమి అద్భుతం, ఏమి అద్భుతం సాయి, నీవేమి అద్భుతం. నయనాల నీ రూపాలు దీపాలవుతాయి, ధూపాల గంధాలు నాసికను తట్టి లేపాయి. నీ నామ సంకీర్తనలు వినుల విందు చేశాయి. కరాభయముద్రలే వెన్ను తట్టినాయి, కరాభయముద్రలే వెన్ను తట్టినాయి. ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం, ఏమి అద్భుతం సాయి. రాతివాడ నిర్మాణం బాబా సంకల్పం కాబోలు అనుకున్నాడు. బూటీ సహజంగానే సంపన్నుడు కావడం, సమర్థుడు కావడం వల్ల వెంటనే బాబా చెప్పినట్టే రాతిమేడ మందిర నిర్మాణానికి సంకల్పించాడు. శ్యామ సాయంతో ఒక భవన నిర్మాణ ప్లాన్ గీయించాడు. కాకాసాహెబు దీక్షిత్ దానిని ఆమోదించాడు. అందరూ కలిసి దానిని బాబా ముందు పెట్టారు. బాబా కూడా మారు మాట్లాడకుండా ఆ ప్లానుని ఆమోదించారు. బాబా అప్పటి వరకు నీళ్లు పోసి మిక్కిలి శ్రద్ధతో పూలతోటను పెంచిన స్థలంలోని కొంత భాగంలో భవన నిర్మాణం ప్రారంభమైంది.
శ్యామ దగ్గరుండి భవన నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడు. బూటీ ఎంత ఖర్చైనా సరే వెనుకాడకుండా చేసేవాడు. పనులు శరవేగంగా జరిగేవి. కొద్ది రోజులకి నిర్మాణం పాక్షికంగా ఒక రూపు దాల్చింది. బాబా లెండి తోటకి భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశం మీదగానే వెళ్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు భవన నిర్మాణాన్ని పరిశీలించి అక్కడే కొద్దిసేపు నిలిచి తగిన సలహాలు సూచనలు చేస్తూ ఉండేవారు. తన ఆలోచనల్ని అమలు చేసే బాధ్యతని బాపు సాహెబ్ జోగుకి అప్పగించారు. భవన నిర్మాణం జరుగుతుండగానే బూటీకి మరో ఆలోచన వచ్చింది. చుట్టూ గదులుండి మధ్యలో విశాలమైన హాలును నిర్మించి అందులో మురళీధరుని విగ్రహాన్ని పెట్టాలని అనిపించింది. వెంటనే ఈ విషయాన్ని శ్యామకు చెప్పాడు. తన ఉద్దేశ్యాన్ని బాబాకు చెప్పి బాబా అభిప్రాయాన్ని కనుగొనమని శ్యామను కోరాడు. ఒకరోజు బాబా లెండీవనానికి వెళ్తుండగా శ్యామ బూటీకి వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు. బాబా అందుకు అంగీకరించారు. ఆపై దేవాలయం పూర్తి కాగానే నేనే అక్కడకు నివసించడానికి వస్తాను అన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం వైపు చూస్తూ, వాడా పూర్తయిన తరువాత మనమే దానిని ఉపయోగించుకుందాం, మనందరం ఇక్కడే ఉందాం, అందరూ కలిసిమెలిసి ఆడుకుందాం, ఒకరినొకరు కౌగులించుకుని సంతోషంగా గడుపుదాం అన్నారు. మురళీధరుని మందిరాన్ని కట్టడానికి ఇది తగిన సమయమేనా అని శ్యామ బాబాను అడిగారు. బాబా సరైన సమయమేనని చెప్పడంతో శ్యామ వెంటనే కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించాడు. కొద్ది రోజులకే పని పూర్తయింది. మురళీధరుని విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ పని తుది దశలో ఉండగా అనుకోని అవాంతరం కలిగింది. బాబా జబ్బుపడ్డారు. రోజురోజుకి నీరసించిపోసాగారు. ఇక బాబా భౌతిక కాయాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని అందరూ గ్రహించారు. బాబా స్థితి చూసి బూటీ నిలువున కుంగిపోయాడు. తనంతటి దురదృష్టవంతుడు లేడని దుఃఖించాడు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రాతి మేడలో బాబా పాదం పెట్టనప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టి నిర్మిస్తే ఏం లాభం అనుకున్నాడు. బాబా పాదాలతో తన రాతి మేడ పవిత్రం కావాలనేది బూటి కోరిక. కానీ అందరి సంకల్పాలను తీర్చే సగుణ స్వరూపుడు సాయిబాబా. మహాసమాధి చెందడానికి కొద్ది క్షణాల ముందు బాబా నన్ను ఆ రాతి మేడలో ఉంచండి అన్నారు. బూటీతో పాటు తక్కిన భక్తులకి బాబా పలుకులతో గొప్ప ఊరట కలిగింది. బాబా కాయాన్ని మురళీధరుని విగ్రహం ఉంచదలుచుకున్న చోటే మహాసమాధి చేశారు. శ్రీకృష్ణుని విగ్రహం ఉంచదలచిన స్థలంలో బాబాను సమాధి చేయడం ద్వారా బాబాయే శ్రీకృష్ణుడని, శ్రీకృష్ణుడే బాబా అని లోకానికి వెల్లడైంది. బూటీ అత్యంత శ్రమకూర్చి నిర్మించిన బూటీ వాడ లేక రాతి మేడలో బాబా భౌతిక కాయాన్ని మహాసమాధి చేసిన కారణంగా అప్పట్నుంచి ఆ భవనాన్ని సమాధి మందిరంగా పిలిచేవారు. ఆ విధంగా బూటీ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లే షిరిడీ సాయినాథుడి మహిమాన్వితంతో పాటు ఆ భక్తుడు నిర్మించిన మందిరం కూడా షిరిడీ దర్శించిన భక్తుల మనసుకి శాంతిని, స్వస్థతను చేకూరుస్తోంది. బాబా దర్బారుకు చేరిన భక్తులందరిది దారంలో కూర్చున్న పూసల తీరుగా ఉంటుంది. ఉదాహరణకు దాసగణుని బాబా సన్నిధికి తీసుకెళ్లడం ద్వారా అతని హరికథల ద్వారా బాబా కీర్తి నలుదిశలా వ్యాపించడానికి నానాసాహెబు చందోర్కర్ దోహదపడ్డాడు. హేమాడ్ పంతుని సాయికి పరిచయం చేయడం ద్వారా శ్రీ సాయి సచ్చరిత్ర రచనకి కాకాసాహెబ్ దీక్షిత్ తోడ్పడ్డాడు. షిరిడీలో బాబాకు బూటీ ద్వారా ఒక మందిరాన్ని నిర్మింపజేయడం ద్వారా మన మనసు మందిరాల్లో సాయిని శాశ్వతంగా ప్రతిష్ఠించిన ధన్యతని ధుమాల్ పొందాడు. ఎందుకంటే బాబాకి బూటీని పరిచయం చేసి అతని జీవితాన్ని ధన్యం చేసింది అతని స్నేహితుడైన ధుమాలే. శ్రీ సాయినాథాయ నమః.